బేతాళ కథలు. పరిస్థితుల ప్రభావం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నిజంగా అసహాయశూరుడివి. ఇంకొకరి సహాయం లేకుండా నువ్వు దుర్ఘటమైన పనికి ఒడిగట్టావు. చాలామంది నీలదత్తుడిలాగా విఘ్నాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడిపోతారు. శ్రమ తెలియకుండా నీకు నీలదత్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం విజయపురి అనే నగరంలో సోమనాథుడు అనే ఒక నౌకా వ్యాపారి ఉండేవాడు. ఆయన దేశాంతరాలతో వ్యాపారం చేసి కోట్లు గడించాడు. సోమనాథుడి కొడుకు నీలదత్తుడు. నీలదత్తుడికి యుక్త వయసు వచ్చే సమయానికి సోమనాథుడు ఆ నౌకల నిండా సరుకులు వేసుకొని సముద్రం మీద పోతూ ఉండగా మధ్యదారిలో తుఫాను వచ్చి నౌకలన్నీ మునిగిపోయాయి. అనేక లక్షల ఖరీదు చేసే సరుకుతో పాటు సోమనాథుడు కూడా పోయాడు. 2 సంవత్సరాలు గడిచాయి. సోమనాథుడు తిరిగి రాలేదు. అతని భార్య దిగులుతో మంచం పట్టి కొంతకాలానికి మరణించింది. వర్తకంలో సోమనాథుడితో సంబంధాలు గల వర్తకులు దొంగలెక్కలు చూపించి సోమనాథుడి ఆస్తి అంతా కాజేశారు. డబ్బుకు సంపాదించిన బాధ్యతలు ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా జీవితం గడపటం మాత్రమే నీలదత్తుడికి ఎరుగును కనుక అందుచేత అతను తన తండ్రి ఆస్తిలో కొంచెం కూడా దక్కించుకునే ప్రయత్నం చెయ్యక దిక్కులేని పక్షి అయిపోయాడు. బికారిగా మిగిలిన నీలదత్తుడికి బంధువులెవరూ సహాయం చెయ్యలేదు. కానీ సోమనాథుడి బాల్య స్నేహితుడు నవకుబేరుడు అనే ఆయన అతన్ని చేరదీసి తన ఇంట ఉంచుకొని అతనికి ఆశ్రయం ఇచ్చాడు. నవకుబేరుడు ఆ దేశపు రాజుకు కుడిభుజం లాంటివాడు. ఆయన తరచుగా రాజభవనానికి వెళ్ళి రాజుగారితో మాట్లాడి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి నీలదత్తుణ్ణి తన వెంట రాజభవనానికి తీసుకుపోయినప్పుడు రాజకుమార్తె లావణ్యవతి అతన్ని చూసి అతని అందానికి ముగ్ధురాలై, అలాంటి వాడు తనకు భర్త అయితే తన జన్మ తరిస్తుంది అనుకున్నది. అతను ఒకప్పుడు గొప్ప ధనికుడని, ప్రస్తుతం అతనికి ఏమీ లేదని, అతను నవకుబేరుడి పోషణలో ఉంటున్నాడని తెలిసి ఆమె అతనిపై ఎంతగానో జాలిపడింది. నీలదత్తుడికి మాత్రం తన స్థితి తలుచుకుంటే అసహ్యం వేసింది. నవకుబేరుడి ఇంట ఎంతకాలం ఉన్నా తన స్థితి మారదు. తాను స్వతంత్రంగా ఏదన్నా వ్యాపకం కల్పించుకోవాలన్నా తనది అంటూ చిల్లి గవ్వ కూడా లేదు. ఇంకొకరి నీడన బతుకుతున్నంతకాలము తనకు స్వేచ్ఛ కూడా లేదు. అందుచేత ఒకనాటి రాత్రి నీలదత్తుడు నవకుబేరుడు ఇంట కొంత ధనము, వజ్రాభరణాలు తస్కరించి మూట కట్టుకొని రహస్యంగా బయలుదేరాడు. ఆ ధనంతో గౌరవంగా బతకాలని అతని ఆలోచన. కానీ అతను ఆ రాత్రి నగర రక్షక భటులకు దొరికిపోయాడు. తాను ఎవరో, తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో, అర్ధరాత్రి వేళ తాను వాటిని తీసుకొని ఎక్కడికి పోతున్నాడో నీలదత్తుడు చెప్పలేకపోవటం చేత భటులు అతన్ని దొంగగా పరిగణించి ఆ రాత్రికి అతన్ని కారాగృహంలో బంధించి ఉంచి మర్నాడు రాజాస్థానానికి తీసుకుపోయి రాజు ముందు పెట్టారు. మూటలోని నగలు నవకుబేరుడివని తెలిసిపోయింది. నీలదత్తుడు నవకుబేరుడి ఇంట తలదాచుకుంటున్న సంగతి రాజుకు తెలుసును. విశ్వాసఘాతకుడు, దొంగ అయిన నీలదత్తుడికి రాజు కఠినమైన శిక్ష ఇచ్చేవాడే కాని నవకుబేరుడు స్వయంగా అడ్డుపడి ఆ కుర్రవాణ్ణి క్షమించి వదిలిపెట్టమని రాజును వేడుకున్నాడు. రాజు నీలదత్తుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. నవకుబేరుడు అతను దొంగలించినదంతా నీలదత్తుడికి ఇస్తూ, ఎక్కడ ఉన్నా క్షేమంగా బతుకు బాబు అని అన్నాడు. రాజకుమార్తె నీలదత్తుడు దొంగగా పట్టుబడినందుకు అసహ్యపడలేదు. కానీ అతనికి దేశ బహిష్కారం జరిగినందుకు బాధపడింది. నీలదత్తుడు విజయపురం వదిలి అవంతిపురం చేరి అక్కడ కొంతకాలం వైభవంగా జీవించాడు. స్వతంత్రంగా బతకటానికి తాను ఏ వ్యాపకం పెట్టుకోవాలో నిర్ణయించుకునే లోపల అతని వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. తర్వాత అతను దొంగగా మారి అందులో నైపుణ్యం సంపాదించి గజదొంగగా తయారయ్యాడు. చోర విద్యలో ఆరితేరిన అనంతరం
నీలదత్తుడికి తన దేశం మీద బుద్ధి మళ్ళింది. అతను ఒకనాటి రాత్రి కాపలా వాళ్ళ కన్ను కప్పి విజయపురి ప్రవేశించాడు. అక్కడ అతను తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా విజయవంతంగా దొంగతనాలు చేస్తూ కొంతకాలం గడిపాడు. ఒకనాడు అతనికి రాజకుమార్తెను చూడాలని అనిపించింది. ఆ కోరిక తీర్చుకునేటందుకు ఒక రాత్రి రాజభవనంలో ప్రవేశించి ఒక్కొక్క మందిరము వెతుకుతూ కాపలా వాళ్లకు దొరికిపోయాడు. మర్నాడు రాజు అతన్ని విచారణ చేసి దేశ బహిష్కరణను ఉల్లంఘించినందుకు, దొంగతనం చెయ్యటానికి రాజభవనంలోకి ప్రవేశించినందుకు నీలదత్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. అతను గజదొంగగా తన రాజ్యంలోనే బతుకుతున్న సంగతి రాజుకు తెలియదు. తెలిస్తే అతన్ని ఉరితీయించేవాడే. లావణ్యవతి అతన్ని గురించి ఉన్నది. ఆమె రహస్యంగా కారాగృహానికి వెళ్ళి, నేను నిన్ను ఎలాగైనా విడిపిస్తాను, దేశం విడిచి వెళ్ళిపోతావా అని అడిగింది. రాజకుమారి, నేను ఎక్కడా బతకలేను. నాకు ఏ పని చేత కాదు. అసమర్థుణ్ణి. అందువల్ల ఈ కారాగృహమే నాకు అన్ని విధాలా బాగున్నది అన్నాడు నీలదత్తుడు. రాజకుమార్తె కారాగృహాధికారికి లంచాలు పెట్టి తరచుగా వచ్చి నీలదత్తుణ్ణి చూస్తూ అతనికి కారాగృహంలోనే అన్ని సదుపాయాలు కలిగేటట్టు చేసింది. వారి మధ్య స్పష్టమైన ప్రేమ బంధం ఏర్పడింది. సంవత్సరం గడిచింది. అవంతిపుర రాజు రామసింహుడి పట్టపురాణి చనిపోయింది. లావణ్యవతి అందచందాల గురించి విని ఉండటం చేత అతను ఆమెను పెళ్లాడి తన పట్టమహిషిని నిశ్చయించాడు. ఆయన తరపున ఆయన దూత వచ్చి, అవంతిపురపు మహారాజుగారు మీ కుమార్తెను వివాహమాడదలిచారు. మీరు నిరాకరించే పక్షంలో మీ దేశం మీద దండెత్తి వస్తారు అని విజయపురి రాజుతో అన్నాడు. అవంతిరాజు బలవంతుడు. ఆయనతో యుద్ధం చేసి గెలిచే అవకాశం విజయపురి రాజుకు ఏమాత్రమూ లేదు. అందుచేత విజయపురి రాజు తన కుమార్తె అయిన లావణ్యవతిని రామసింహుడికి ఇచ్చి పెళ్లి చెయ్యటానికి వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ వార్త వినగానే లావణ్యవతికి నెత్తిమీద పిడుగుపడినట్టు అయ్యింది. రామసింహుడు వంటి వృద్ధుడికి భార్య కావటం కన్నా చావే మేలని ఆమెకు తోచింది. ఆ రాత్రే ఆమె నీలదత్తుణ్ణి కారాగృహంలో కలుసుకొని సంగతంతా అతనితో చెప్పి, మనం పారిపోయి ఏ దూరదేశంలోనైనా సుఖంగా బతుకుదాము. నీకు అభ్యంతరమా అని అడిగింది. నీలదత్తుడు అందుకు సమ్మతించాడు. ఆ రాత్రే ఆ ఇద్దరూ విజయపురి వదిలి వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లావణ్యవతి అవివేకంగా నీలదత్తుడితో లేచిపోయి భోగభాగ్యాలను, రాజ జీవితాన్ని ఎందుకు దూరం చేసుకున్నది? అతను ఏ పని చెయ్యలేనివాడని ఆమెకు తెలియదా? పారిపోవటం కన్నా యావజ్జీవ కారాగృహ శిక్షే బాగున్నదన్న నీలదత్తుడు ఆమెను వెంటబెట్టుకొని పారిపోవటానికి ఎలా ఒప్పుకున్నాడు? ఆమెను ఎలా పోషిద్దామో అనుకున్నాడు? ప్రేమ వారిద్దరినీ గుడ్డివాళ్లను చేసిందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీలదత్తుడు తాను ఏమీ చేతగాని వాడినని అన్నప్పటికీ రాజకుమార్తె తెలివిగలదైతే ఆ మాట నమ్మనవసరం లేదు. అతను అసమర్థుడైతే దేశ బహిష్కరణ శిక్షను లక్ష్యపెట్టకుండా విజయపురికి తిరిగి రాడు. వచ్చిన రాజభవనానికి ఎన్నటికీ రాడు. అతను దొంగతనం చెయ్యటానికే వస్తే ఖజానా కేసి పోతాడు కానీ మందిరాలలో పట్టుపడడు. నీలదత్తుడు తనకు కారాగృహంలోనే సుఖంగా ఉన్నదనటానికి కారణం తాను అతన్ని రహస్యంగా చూడరావటమేనని కూడా ఆమె తేలికగా గ్రహించగలదు. మీదుమిక్కిలి ఆమె అతన్ని ప్రేమించి ఉన్నదేమో. ముసలిరాజుకు భార్యగా ఉండటం కంటే నీలదత్తుడి భార్య అయ్యి మామూలు జీవితం గడపటమే మేలనిపించి ఉండవచ్చు. ఆ మామూలు జీవితం ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు గనుక దాన్ని గురించి ఆమెకు భయం ఉండదు. ఇక నీలదత్తుడు రాజకుమార్తె సాన్నిధ్యం కోసం కారాగృహంలో ఉండగోరాడు గాని ఆమె వెంట ఎక్కడికి పోవటానికైనా అతనికి అభ్యంతరం లేదు. ఆమెను అతను ఎలా పోషిస్తాడన్న సమస్య లేదు. అతను గజదొంగ. అతను పట్టుబడినది దొంగతనం చేస్తూ కాదు. ఆ వృత్తి అతను ఏ దేశంలోనైనా సాగించగలడు అని అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. తండ్రికి తగిన కొడుకు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ లక్ష్యాన్ని సాధించటానికి అసాధారణమైన దీక్ష పూనావు. కానీ ఎంతో ప్రయాసతో సాధించిన లక్ష్యాల వల్ల కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు. అందుకు నిదర్శనంగా నీకు తిరిగి అమరధ్వజుడి కథే చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అమరావతి నగరపు యువరాజు అమరధ్వజుడు ఒకసారి వేటాడుతూ కేకారణ్యం మధ్యకు వెళ్ళి అక్కడ ఒక భిల్లకన్యను చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లాడగలందులకు మహాబలశాలి అయిన ఒక భిల్లయోధుణ్ణి ఓడించి ఆమెను తన నగరానికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ భిల్ల యువతి అంతఃపురంలో అడుగుపెట్టిన తర్వాత అనేక సమస్యలు బయలుదేరాయి. ఆమెకు రాజభవనం వాతావరణం బొత్తిగా కొత్త. రాచరికపు సంస్కారం ఆమెలో ఏ కోసానా లేదు. ఈ కొత్త జీవితంతో ఆమెకు ఎందరో ఉండి కూడా ఎవరూ లేనట్టే అయిపోయింది. ఆమె తన పరిచారికులతో మాట్లాడటానికి కూడా జంకేది. తన మందిరం దాటి ఎన్నడూ బయటకు వచ్చేది కాదు. ఈ ఖైదులాంటి జీవితంలో ఆమెకు ఆప్తుడు అమరధ్వజుడు ఒక్కడే. అందుచేత ఆమె అహోరాత్రులు అతన్నే తన చెంతనే ఉంచుకోవటానికి ప్రయత్నించేది. అమరధ్వజుడు కూడా ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుందన్న ఆశతో తన కాలమంతా ఆమెతోనే గడుపుతూ వచ్చాడు. ఆమెకు సంస్కారం గలదాన్ని చెయ్యటానికి, నలుగురు మధ్య స్వేచ్ఛగా తిరిగేటట్టు చెయ్యటానికి అతనే స్వయంగా పాటుపడవలసి వచ్చింది. అయితే అతని ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. అమరధ్వజుడు ఇలా తన కాలమంతా తన భార్యతోనే గడుపుతూ ఉండటం చేత అతనికి రాజ్యపాలనకు సంబంధించిన విషయాలు కొన్ని తెలియకుండా పోయాయి. వాటన్నిటినీ మంత్రి స్వయంగా చూస్తూ వచ్చాడు. అయితే పొరుగుదేశపు రాజు అమరావతి పైన యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్టు అమరధ్వజుడికి తెలియవచ్చింది. వెంటనే అతను అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి మంత్రులందరినీ సమావేశపరిచి రానున్న యుద్ధం గురించి చర్చలు చేయసాగాడు. ఆ సమయంలో భిల్ల యువతి అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఎంతసేపు నన్ను ఒంటరిగా వదిలి ఇక్కడ ఏం చేస్తున్నావు? పోదాం పద అంటూ అతని చెయ్యి పట్టుకొని లాగింది. ఇది చూసి అక్కడ ఉన్నవారు కొందరు నిర్ఘాంతపోయారు, కొందరు చాటుగా నవ్వుకున్నారు. అమరధ్వజుడికి భరించరాని అవమానం అయ్యింది. అతను వెంటనే ఆమెతో పాటు అంతఃపురానికి వచ్చి ఆమె మీద కేకలు వేస్తూ, ఇంతకాలము నేను బోధించినదంతా బూడిదలో పన్నీరయ్యింది. నాకు రాజకార్యాలంటూ ఉన్నాయి. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఈ దేశపు యువరాజును కూడా. నా వాళ్ళ మధ్యనే నువ్వు నన్ను నవ్వుల పాలు చేశావు. రేపు సాటి రాజుల మధ్య కూడా నవ్వుల పాలవుతాను. నిన్ను కోరి తెచ్చుకున్నందుకు అనుభవించవలసిందే గాని నిన్ను మార్చటం నాకు సాధ్యం కాదు అని అన్నాడు. అతను ఏమంటున్నాడో కూడా ఆమెకు సరిగా అర్థం కాలేదు. తాను చేసిన తప్పేమిటో ఆమెకు తెలియదు. అతనికి కోపం రావటం చూసి ఆమె అతని కేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది. అది మొదలు అమరధ్వజుడు రాత్రివేళ తప్ప తన భార్యకు కనిపించటం మానేశాడు. నిజానికి అతనికి రాజకార్యాల ఒత్తిడి కూడా జాస్తిగానే ఉన్నది. త్వరలోనే యుద్ధం జరిగింది. యుద్ధంలో శత్రువులను అమరధ్వజుడు చిత్తుగా ఓడించాడు. తన భర్త కనిపించటం తగ్గినాక భిల్ల యువతికి జీవితం పూర్తిగా ఖైదులాగా అయిపోయింది. ఆమెకు తన పరిసరాల మీద మరింత అసహ్యం పుట్టింది. ఆమెలో కలిగిన ఈ మార్పు చూసి అమరధ్వజుడికి చాలా బాధ కలిగింది. కొత్త జీవితానికి ఆమె అలవాటు పడకపోగా రాను రాను దానికి ఏమాత్రమూ అంటకుండా పోతున్నది ఆమె. ఆమెను భిల్లుల మధ్య నుంచి తెచ్చినందుకు అతను ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఆమె మీద జాలిపడ్డాడు. ఆమెను భిల్లుల వద్దకు తిరిగి పంపేద్దామన్నా ఆమె ఇప్పుడు గర్భవతి. అమరావతిలో ఏటా దసరా వేడుకలు, జాతర జరిగేవి. జాతరలో రకరకాల బల ప్రదర్శనలు జరిగేవి. ఇలాంటి బల ప్రదర్శనలలో పోటీలు కూడా ఉండేవి. వీటిలోకెల్లా అద్భుత ప్రదర్శన ఏంటంటే
అమరధ్వజుడు అతి ప్రాచీనమైన రాతిగదతో ఏనుగు మీద యుద్ధం చేసి దాన్ని చంపేవాడు. ఆ రాతిగద చాలా బరువైనది. దాన్ని పైకి ఎత్తటం కూడా అమరధ్వజుడికి తప్ప మరెవరికీ సాధ్యం అయ్యేది కాదు. ఈసారి ఉత్సవాలకు అమరధ్వజుడు తన వెంట తన భిల్ల భార్యను కూడా తీసుకుని వెళ్ళాడు. ఉత్సవం చూడటానికి జనం లక్షల సంఖ్యలో వచ్చారు. ఆ జనాన్ని చూసి భిల్ల యువతి ఆశ్చర్యపడి, మేం కూడా జాతరలు జరుపుకుంటాం గాని ఇంతమంది రారు అని అన్నది. వాళ్ళంతా నా బల ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు. అటువంటి ప్రదర్శన నువ్వు ఎన్నడూ చూసి ఉండవు. కొద్దిసేపట్లో చూస్తావు అని అన్నాడు అమరధ్వజుడు. ప్రదర్శనలు చూడటానికి రాజకుటుంబం వారికి, ఇతర ముఖ్యులకు ఎత్తున కూర్చునే ఏర్పాట్లు చేశారు. అమరధ్వజుడు రంగంలోకి రాగానే అందరూ విజయధ్వానాలు చేశారు. అతను రాతిగదను అవలీలగా ఎత్తాడు. మదపటేనుగును అతని ముందుకు తెచ్చారు. ఏనుగుకు అమరధ్వజుడికి భయంకరమైన పోరాటం జరిగింది. ఏనుగు దిక్కులు పగిలేటట్టు ఘీంకరించింది. అతన్ని తొండంతో పట్టటానికి ప్రయత్నించింది. కానీ త్వరలోనే అతను ఏనుగును చంపేశాడు. అమరధ్వజుడి మీద పుష్పవర్షం కురిపించారు. అతను తన భార్యకేసి చూసేసరికి ఆమె విరగబడి నవ్వుతున్నది. అతను ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు నవ్వావు అని అడిగాడు. నువ్వు ఏం గొప్ప పని చేశావని ఈ జనం ఇలా శవం ఎత్తిపోతున్నారు అని భిల్ల యువతి అతన్ని అడిగింది. ఆ రాతిగదను ఇంకెవరూ ఎత్తలేరంటారా అని అడిగింది ఆమె. దాన్ని ఎత్తినవాడికి నా రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు అమరధ్వజుడు. భిల్ల యువతి ఆశ్చర్యపోయి, దాన్ని ఎత్తగలవాళ్ళు మా గూడెంలో చాలామంది ఉన్నారు అని అన్నది. ఉంటే వెళ్ళి తీసుకురా. ఇప్పుడేమో గూడానికి వెళ్ళు. రాతిగద ఎత్తగలవాణ్ణి వెంటబెట్టుకుని మరీరా. తీసుకురాలేకపోతే నువ్వు తిరిగి రానవసరం లేదు అన్నాడు అమరధ్వజుడు తన భిల్ల భార్యతో. అతను తన భార్యను అప్పటికప్పుడే గూడానికి తిప్పి పంపేశాడు. ఆమె తిరిగి రాలేదు. 15 సంవత్సరాలు గడిచాయి. ఏటా దసరా ఉత్సవాలు, జాతర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడు అమరధ్వజుడు రాతిగదతో ఏనుగును చంపుతూనే ఉన్నాడు. 16వ ఏడు అతను రాతిగదతో ఏనుగును చంపిన వెంటనే జనంలో నుంచి ఒక భిల్ల యువకుడు, మహారాజా, నేను ఆ రాతిగదను ఎత్తగలనేమో చూడనిస్తారా అని అన్నాడు. అమరధ్వజుడు ఆ కుర్రవాడికేసి ఒక్క క్షణం చూసి, ఎత్తగలవేమో చూడు. దాన్ని ఎత్తితే నా రాజ్యమే నీకిచ్చేస్తాను అని అన్నాడు. వెంటనే ఆ భిల్ల యువకుడు ఆ రాతిగదను పైకెత్తి గిరగిరా తిప్పి పైకి ఎగరేశాడు. ఆ కుర్రవాడి బలం చూసి అమరధ్వజుడు కొయ్యబారిపోయాడు. అప్పుడు భిల్ల యువతి ముందుకు వచ్చి, చూశారా, మా గూడెంలో మీకన్నా బలవంతులు ఉన్నారు అని అమరధ్వజుడితో అన్నది. ఆమె తన భార్యేనని అమరధ్వజుడు పోల్చుకోగలిగాడు. ఆ యువకుడు కూడా తన కొడుకేనని తెలిసిన మీదట అతను చాలా సంతోషించి ఆమెను అవమానపరిచినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భిల్ల యువతి తన గూడెంలో రాతిగద ఎత్తగల వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి కూడా 15 ఏళ్ల పాటు ఎవరినీ ఎందుకు తీసుకురాలేదు? ఆమె అబద్ధం ఆడినట్టు స్పష్టమైన తరువాత కూడా అమరధ్వజుడు ఆమెకు క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆటవీకులు అబద్ధాలాడరు. ఇతరులలో ఉండే బలాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటారు. భిల్ల యువతి అబద్ధం ఆడలేదు. తన భర్త కన్నా బలశాలులు గూడెంలో నిజంగా ఉన్నారు కనుకనే ఆమె అలా అన్నది. వాళ్లను తెచ్చి తన భర్తకు రాజ్యం లేకుండా చెయ్యటం ఇష్టం లేక తన కొడుకు పెరిగి పెద్దవాడైన దాకా ఆమె వేచి ఉండి తన భర్తను మించిన బలశాలులు గూడెంలో ఉన్నట్టు రుజువు చేసింది. తన రాజ్యాన్ని తన కొడుకుకే దక్కేటట్టు చేసిందన్న కృతజ్ఞతతో అమరధ్వజుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.